హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశి కిరణ్. బిగ్ బాస్ నాన్ స్టాప్ 67th డే రివ్యూ ఎలా జరిగిందో చూద్దాం. స్టార్టింగ్కి చిరుత మూవీ నుండి మారో మారో మారోరే సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బిందు, అనిల్, శివ గార్డెనర్లో కూర్చొని నటరాజ్ మాస్టర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు. బిందు అంటుంది, ఏంట్రా నిన్న నటరాజ్ మాస్టర్ మొత్తం అన్ని క్లీన్ స్వీప్ చేశాడు, ఒకరి ఛాన్స్ ఒకరికి ఇవ్వకుండా బాగా గేమ్ అని డిస్కషన్ చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చి నటరాజ్ మాస్టర్, బావ మాస్టర్ అండ్ అఖిల్ కిచెన్ ఏరియాలో డిస్కషన్ చేస్తుంటారు. అఖిల్ వచ్చి నేను నీకు ప్రతిసారి ఫేవర్ చేస్తున్నాను, మీరు నాకు ఫేవర్ చేయలేదు, నన్ను గేమ్లో ఎలిమినేట్ చేశారు, మీరు దాన్ని మీరు నిన్ను గేమ్లో ఎలిమినేట్ చేస్తున్నందుకు మీరు తీసుకోలేకపోతున్నారు, నన్ను ఎలిమినేట్ చేసేటప్పుడు నేను తీసుకున్నాను అని అఖిల్ చెప్తుంటే నటరాజ్ మాస్టర్ కన్విన్సింగ్ అవ్వడం లేదు. నటరాజ్ మాస్టర్కి ఏముందంటే ఆయనకి ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకున్నాడు, లేకుంటే తీసుకోలేకపోతున్నాడు. ఆ విధంగా అఖిల్కి నటరాజ్ మాస్టర్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకు అదర్ బిగ్ బాస్ హౌస్లోకి రవి ఎంటర్ అవుతాడు. రవి ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవుతా అందరితో మాట్లాడతారు. అందరితో మాట్లాడిన తర్వాత ఒక స్కిట్ చేద్దామంటాడు. స్కిట్ చేసేటప్పుడు స్కిట్లో అనిల్ మరి శివ, మిత్ర ఉంటారు, నటరాజ్ మాస్టర్ ఉంటాడు. ఈ స్కిట్ వచ్చి అర్జున్ రెడ్డి సంబంధించిన ఒక చిన్న టాపిక్ తీసుకొని టాస్క్ చేద్దామంటారు. అంటే అప్పుడు శివ వచ్చి బెడ్షీట్ పిల్లో తెస్తాడు, రొమాన్సింగ్ సీన్కు బెడ్షీట్ తెచ్చగలుగుతాడు. తర్వాత అది కాదు, అలా కాదు, అనిల్ వచ్చి అర్జున్ రెడ్డిగా, హీరోయిన్ మిత్రగా, మరి నటరాజ్ వచ్చి హీరోయిన్ ఫాదర్గా, మరి అనిల్ వచ్చి శివ వచ్చి హీరోయిన్ సిస్టర్గా యాక్ట్ చేయమని చెప్తారు. అదేవిధంగా స్కిట్ చేస్తారు. స్కిట్ చేసిన తర్వాత ఒక్కొక్కడు అనిల్ అర్జున్ సూపర్గా చేస్తాడు. అదేవిధంగా మిత్ర కూడా నన్ను లవ్ రియాక్ట్ చేసి నన్ను యాక్సెప్ట్ చేయాలి స్కిట్ అలా అర్జున్ ఎలా ఉందో ఆ సీన్ అలా యాక్సెప్ట్ చేసేస్తారు. సూపర్గా బాగా పర్ఫామ్ చేస్తారు. ఆ విధంగా దాని తర్వాత అందరూ హౌస్ మేట్స్ వచ్చి అడుగుతారు, ఎలా ఉంది అవుట్ సైడ్, ఎలా మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగా జరుగుతుంది కదా అని అందరూ అడుగుతారు. అడిగే ముందు టాస్క్ మొదలవుతుంది. టాస్క్ వచ్చి ఎవరైతే బకెట్లో ప్లేయర్స్ ఇది ఎవిక్షన్ ప్రీ పాస్ కొరకు టాస్క్ మొదలవుతుంది. ఎవిక్షన్ ప్రీ పాస్ ఎవరికైతే రావాలనుకుంటే టాస్క్ మొదలవుతుంది. ఆ టాస్క్ వచ్చేసి 2 పేర్స్ డివైడ్ చేస్తారు. 2 పేర్స్లో వచ్చేసి బిందు, అఖిల్, మరి శివ, నటరాజ్ మాస్టర్. మిత్ర ప్లేస్లో మిత్ర కొరకు బావ మాస్టర్ ఆడతాడు. బావ మాస్టర్ హర్యానా, మరి బావ మాస్టర్ మిత్ర, హర్యానా, మరి అశురెడ్డి మిత్ర ఉంటుంది గేమ్లో ఉంటారు. గేమ్ మొదలవుతే రవి అండ్ అనిల్ వచ్చి సంచాలకుగా ఉంటారు. ఆ తర్వాత గేమ్ మొదలవుతే ఫస్ట్ టిష్యూ బ్యాండ్స్ ఇస్తామంటాడు. టిష్యూ బ్యాండ్స్ తెస్తాడు. తెస్తే ఫస్ట్ అనిల్ నటరాజ్ మాస్టర్ వేస్తారు, తర్వాత బావ మాస్టర్ వేస్తారు, బిందు వేస్తారు, అఖిల్ వేస్తారు, చివరిగా అశు అండ్ మిత్ర వేస్తే ఇంకో ఛాన్స్ ఇస్తాడు. ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకో ఛాన్స్లో తర్వాత ఎలిమినేట్ చేస్తా అంటాడు. తర్వాత ఫోర్స్ తీస్తామంటాడు. డైనింగ్లో టూ ఫోర్స్ తీసుకురామంటాడు. ఒక్కొక్క పేరు 5 ఫోర్స్ తీసుకురామంటాడు. అందరూ తెస్తారు. చివరిగా మిత్ర ఆశు తెస్తుంది. అప్పుడు ఆశుని మిత్రాన్ని ఎలిమినేట్ చేస్తాడు. మరి సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్ వచ్చేసి సెకండ్ లెవెల్లో ఉన్నది వచ్చి హర్యానా బావ మాస్టర్, మరి శివ నటరాజ్ మాస్టర్, బిందు అఖిల్ రేస్లో ఉంటారు. అప్పుడు మరి వచ్చి సెకండ్ లెవెల్ స్టార్ట్ అయితే సెకండ్ లెవెల్లో వచ్చేసి అప్పుడు మరి పిల్లోస్ ఇస్తామంటాడు. ఎవరైతే తొందరగా పిల్లోస్ ఇస్తున్నా అది నోటితో కాకుండా హ్యాండ్తో కాకుండా ఓన్లీ నోటితో మాత్రం తీసి ఎవరు బకెట్ విడిపోకుండా దగ్గరగా పెట్టేసుకుని ఎవరు తొందరగా వేస్తే వాళ్ళకు తొందరగా వేస్తే వాళ్ళకి హ్యాండ్ అని అంటారు. ఆ టాస్క్లో చివరిగా హర్యానా మరి బావ మాస్టర్ లేట్గా వేస్తే హర్యానా బావ మాస్టర్ని ఎలిమినేట్ చేస్తాడు రవి. తర్వాత ఫైనల్గా థర్డ్ లెవెల్లో
నటరాజ్ మాస్టర్, శివ అండ్ మరి మనకు అఖిల్ అండ్ బిందు అండ్ థర్డ్ రేస్లో ఉంటారు. థర్డ్ రేస్లో వచ్చేసి మరి టాస్క్ మొదలవుతుంది. టాస్క్ మొదలైతే అప్పుడు రవి అంటాడు, హెల్ప్ తీసుకొనైనా సరే మీరు ఎవరు ఫాస్ట్ చేస్తే వాళ్ళు రేస్లో విన్ అయినట్టు అంటాడు. అప్పుడు షూస్ తీసామంటాడు, షూస్ వితౌట్ లేస్ షూస్ తీసామంటాడు. షూస్ చేస్తే ఇద్దరు గెలుస్తారు, తొందరగా వేస్తారు. తర్వాత ట్యాబ్లెట్స్ తీసామంటాడు, ట్యాబ్లెట్స్ తీసామంటే టూ ట్యాబ్లెట్స్ తీసామంటే చివరిగా బిందు అండ్ అఖిల్ లేట్గా వేస్తారు. వేసిన తర్వాత నటరాజన్, శివ ఆ టాస్క్లో విజయం సాధిస్తారు. తర్వాత విజయం సాధిస్తే ఎవిక్షన్ ఫ్రీ బాక్స్ స్పెషల్ బాక్స్ వచ్చి రవికి నటరాజ్ మాస్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం వచ్చి ఎవరికి ఇవ్వాలనేది అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి రవి వచ్చి నాకు ఎవరైతే కన్విన్సింగ్గా అని చెప్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ స్పెషల్ బాక్స్ ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు వచ్చేసి ఇట్లా కన్విన్స్ చేస్తారు అనమాట. శివ వచ్చి నేను గేమ్ బాగా ఆడాను, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, అందరికీ కరెక్ట్ ఇచ్చాను, నేను మిస్టేక్స్ ఏం చేయలేదు, నేను కంటిన్యూస్ గేమ్ ఆడతాను. అలాగే ఈ వీక్లో నేను నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటాడు. అదేవిధంగా బాబు మాస్టర్ వచ్చి నటరాజ్ మాస్టర్ నేను టాస్క్ అన్ని కరెక్ట్గా ఆడుతాను, నేను నామినేషన్స్లో లేను, కానీ నాకు ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను నామినేషన్లో సేవ్ అవుతానికి మళ్ళీ గేమ్లో కొనసాగించడానికి నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నటరాజ్ మాస్టర్ అంటాడు. ఈ గివ్ కూడా గేమ్ ఇవ్వడం లేదు, సో నాకు ఇంపార్టెంట్ అంటాడు. నాకైతే నేను ఇవ్వను వదలు అంటాడు. రవి వచ్చేసి ఇలా జరగకూడదు అనేసి రవి వచ్చి హౌస్ కాల్ ఇచ్చేసాడు అందరికి. హౌస్ కాల్ ఎవరికి మెజారిటీ సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సపోర్ట్ ఇచ్చేస్తానంటాడు రవి. నేను 5 minutesలో వచ్చేస్తాను, 10 seconds 30 secondsలో వచ్చేస్తాను, వాష్రూమ్కి లేచి వస్తాను, మీ డెసిషన్ చెప్పండి, ఎవరు సపోర్టింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తానని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సపోర్ట్ ఇచ్చేస్తానని చెప్పి రవి వెళ్ళిపోతాడు వాష్రూమ్కి. తర్వాత శివాకి ఆల్మోస్ట్ బిందు ఆశ వస్తుంది, మనకు తెలిసిన విషయం అది. అఖిల్ వస్తాడు, మళ్ళీ ఆశు సపోర్ట్ చేస్తుంది, హర్యానా సపోర్ట్ చేస్తుంది. మిత్రాను మరి నటరాజ్ మాస్టర్ వచ్చి ఓన్లీ నటరాజ్ మాస్టర్ సపోర్ట్ చేస్తారు. మిగతా అందరూ వచ్చేసి శివాకి సపోర్ట్ చేస్తారు. శివ గేమ్ విన్ అయిపోతాడు. గేమ్ విన్ అయితే అప్పుడు రవి వచ్చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్ స్పెషల్ బాక్స్ శివాకి ఇచ్చేస్తాడు. శివ ఇచ్చేసిన తర్వాత మోజ్ రూమ్లో కూర్చుంటారు. ఆ మోజ్ రూమ్లో వచ్చేసి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మోజ్ రూమ్లో డిస్కషన్ స్టార్ట్ అయితే డిస్కషన్ వచ్చేసి ఏరియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బయట హౌస్ ఆడేసి ఎలా అనుకుంటున్నారు అని అందరూ అడుగుతుంటారు హౌస్మేట్స్ రవిని. రవి ఇట్లా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వస్తుంటాడు. బిందు బాగా ఆడుతుంది, లేడీ టైగర్ అని బాగా చెప్తారు. మళ్ళీ ఆశు గురించి నువ్వు ఆడుతుండే గేమ్ ఏం ఆడుతున్నావు, నువ్వు సరిగా ఆడలేదు, బాగా ఆడలేదు అని నెగిటివ్ పాజిటివ్ చెప్పుకుంటాడు. సింగిల్గా ఉండడం చెప్పని చెప్తుందన్నమాట. మరి అఖిల్ గురించి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నువ్వు ఫ్రెండ్స్కి వాల్యూ బాగా ఇస్తావు, అలాగే కష్టపడి బాగా ఆడు, ఇంకా బాగా ఆడు అని చెప్తాడు రవికి అఖిల్కి. శివ గురించి వచ్చేసి శివ ఎంటర్టైన్మెంట్ పక్కా ఎంటర్టైన్మెంట్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. శివ వల్ల చాలామంది జనాలు నవ్వుతున్నారు, ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. అది తెలిసి చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. వాళ్ళ మాటల వల్ల మొత్తానికి పాజిటివ్గా నెగిటివ్గా అయిపోక మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది శివ వల్ల. ఇలాగే కొనసాగించి బాగా ఆడు అని చెప్పేస్తాడు. తర్వాత మరి గార్డెనర్లో కూర్చుంటారు. గార్డెనర్లోకి వచ్చేసి ఒక్కొక్క హౌస్ మేట్స్ ఎలా ఇమిటేట్ చేస్తారు రవి, ఒక్కొక్క హౌస్ మేట్ ఎలా చేస్తారని అది కూడా ఇమిటేట్ చేస్తామంట రవిను. బావ మాస్టర్ గురించి డ్యాన్స్ చేస్తాడు, ఇట్లా డ్యాన్స్ చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడని పర్ఫామ్ చేస్తాడు. తర్వాత మిత్ర గురించి వెయిటింగ్ ఫిజికల్ అని చెప్తామన్నమాట. తర్వాత శివ గురించి శివ కూడా ఇట్లా శివ గురించి మిమిక్రీ చేస్తాడు. మిమిక్రీ చేసిన తర్వాత అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట మళ్ళీ గార్డెనర్లో కూర్చొనేసి ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడతారు. బాటిల్ తీసేసుకొని బాటిల్ రొటేట్ చేస్తే ఎవరు ఎటువైపు పడితే ట్రూత్ అండ్ డేర్ సెలెక్ట్ చేసుకోమంటారు. ట్రూత్ అండ్ డేర్లో వచ్చేసి
నటరాజు మాస్టర్కి అనిల్ పడుతుంది. ఆ నటరాజు మాస్టర్ అడుగుతామాట. నటరాజు మాస్టర్ వచ్చి అనిల్ అడుగుతామాట ఈ విధంగా ఏమనంటే, మిత్రానికి నీకు హమీదా నీకు బాండి నాకు కొడుకులా ఉంటాడా, అది ఎంతవరకు కరెక్టు, అది మీ ఇద్దరి మధ్య అంత రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా మీకు అని నటరాజు మాస్టర్ ఆ క్వశ్చన్ అడుగుతాడు. మా ఇద్దరి మధ్య అంత రిలేషన్ బాగానే ఉంది. మేము 4th ఇయర్ తర్వాత మాకు బాండింగ్ బాగా ఏర్పడింది. మేము కలిసి వెళ్తున్నాము. నాకు ఎప్పుడు జెన్యూన్గా అనిపించింది. నాకు ఏం ఫేక్ ఏం లేదు, నాకు జెన్యూన్గా అనిపించింది. మా ఇద్దరి మధ్య బాండింగ్ అలాగే ఉంటుంది, ఎప్పుడు ఉంటుందని అని చెప్తాడు. తర్వాత బాటిల్ రెడీ చేస్తే 2 డే విషయంలో శివాకి అరేనాకి పడుతుందంటే, శివాకి అరేనా పడితే అరేనా వచ్చి క్వశ్చన్ అడుగుతుంట శివాని, నువ్వు యాంకరీ శివ కదా, నువ్వు యాంకరింగ్ చేసేటప్పుడు నువ్వు అన్నీ హైప్ కోసం చేస్తుంటావా, హైప్ రావడం కోసం చేస్తుంటావా, ఇట్లా నేను ఎవరైనా వచ్చిన గెస్ట్లు సడన్గా లేచి వెళ్ళిపోతుంటారు కదా, అక్కడ నుండి నువ్వు కావాలని చేస్తావా, ముందుగానే వాళ్ళతో మాట్లాడకుండా ఇలా లేచిపోవడని ఆయన క్వశ్చన్ వేస్తున్నావు ఆర్యన వేస్తే, అప్పుడు శివ వచ్చి 90% వరకు నేను జెన్యూన్గా ఉన్న చేస్తాను, ఏదో 10% టీఆర్పీ కోసం హైప్ కోసం నేను అలా చేస్తానని శివ చెప్పేస్తాడు. దాని తర్వాత టాస్క్ మొదలవుతుంది. టాస్క్ వచ్చి స్టాండింగ్ రోప్స్ ఎవరైతే తొందరగా చుట్టేసుకొని స్టాండింగ్ పోల్స్ చుట్టేస్తారో వాళ్ళు టాస్క్ గెలిచినట్లు అంటారు అనమాట. మొదలైతే అప్పుడు ఈ రేస్లో వచ్చేసి ఫాస్ట్గా మన శివ కంప్లీట్ చేస్తాడు. శివను అఖిల్ కంప్లీట్ చేస్తారు. శివ కంప్లీట్ చేసిన తర్వాత రోప్కి స్టాండ్కి తొందరగా చుట్టేసి శివ ఈ టాస్క్లో గెలిచేస్తాడు. శివ ఈ టాస్క్లో గెలిచేసి ఎవిక్షన్ ప్రీ బాస్ గెలిస్తే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి అడుగుదామంటే విషయం, ఎవిక్షన్ ప్రీ బాస్ నీ కోసం వాడతావా వేరే వాళ్ళ కోసం వాడతావా అంటే, బిగ్ బాస్ వచ్చి శివ వచ్చి నా కోసం నేనే వాడుకుంటా బిగ్ బాస్ అని అంటాడు. అప్పుడు బిగ్ బాస్ వచ్చి ఓపెన్ చేయి ఎవిక్షన్ ప్రీ బాక్స్లో స్పెషల్ బాక్స్లో ఏముంది చూద్దాం అంటాడు. ఓపెన్ చేస్తే శివ అంటాడు, నాకు పాజిటివ్ నెగిటివ్ నేనే తీసుకున్న బిగ్ బాస్ అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేయమంటాడు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో వచ్చేసి యూ కెన్ హ్యావ్ టు స్వాప్ విత్ సమ్ అదర్ పర్సన్ అని దాంట్లో రాసి ఉంటుంది. అప్పుడు శివ బ్యాడ్ లక్ అనుకుంటాడు. అప్పుడు కొద్దిసేపు ఆలోచించి బిందు అంటాడు. బిందు అంటే బిందుతో స్వాప్ అవుతున్న బిగ్ బాస్ అంటాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు పండగ చేసుకు బాగా అడుగు, పండగ చేసుకుని నీకోసం స్టాండ్ తీసుకుంటా అంటాడు. ఇక్కడ శివ తప్పు చేసింది ఏమంటే, శివ ఇచ్చాడు బిందు కోసం స్వాప్ అయ్యాడు, కానీ ఇచ్చేటప్పుడు సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు బిందుతో వచ్చి నీకోసం స్టాండ్ తీసుకుంటున్నాను, నువ్వు ఇందరికీ అఖిల్ బాగా ఆడుతున్నాడు, ఆశు బాగా ఆడుతున్నాడు, హర్యానా బాగా ఆడుతున్నాడు, బావ మాట్లాడుతున్నాడు, అందరూ గేమ్ బాగా ఆడుతున్నాను, నువ్వు సరిగ్గా ఆడలేదు కాబట్టి నీకు ఇస్తున్నాను, నీకోసం స్టాండ్ తీసుకుంటాను అంటే బిందు తీసుకునే పోతుంది. కానీ శివ మాట్లాడే మాటలకు బిందు నచ్చక నాకు రిజెక్ట్ చేస్తున్నాను అని ఏ విషయం ప్రిపర్స్ నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తున్నది బిందు. తర్వాత బయట గార్డెన్ మీద కూర్చొని బాధపడుతుంటుంది, నేను గేమ్ ఆడట్లేదా నేను గేమ్ ఆడకుండా ఇట్లా చేస్తున్నానా అని శివతో బాధపడుతుంటుంది. శివ నేను తప్పుగాను నీకోసం ఇస్తున్నాను, నా మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేస్తున్నాను, నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించు అంటాడు. అప్పుడు సడన్గా అఖిల్ వచ్చి తీసుకోరా గేమ్, నేను కూడా కలిసి టాస్క్ ఆడి అప్పుడు నన్ను సపోర్ట్ చేస్తాను, మన హౌస్ మేట్ సపోర్ట్ చేస్తాను కదా, నిన్ను క్యాప్టెన్ అయ్యిండేది, ఇదే విధంగా నువ్వు తీసుకోది సపోర్ట్ తీసుకొని ఏ విషయం రివర్స్ తీసేసుకొని అఖిల్ కన్విన్స్ చేస్తాడు. చేస్తే వాడు మాట్లాడేది అఖిల్ వచ్చేసి ఇది మాట్లాడింది తప్పే, కానీ మనస్ఫూర్తి వాడు మాట్లాడేదాన్ని పక్క పెట్టేసి నువ్వు తీసేసుకొని అఖిల్ చెప్తామంట. అప్పుడు బిందు వచ్చేసి నీ బావ మాస్టర్ దగ్గర వెళ్తూ, మాస్టర్ వాడు నాకు తీసుకోవడం బాగలేదు మాస్టర్, వాడు మాట్లాడేదాన్ని నాకు నచ్చలేదు అని చెప్తుండమాట. బావ మాస్టర్ వచ్చేసి కరెక్టే, వాడు మాట్లాడేదాన్ని కరెక్టే, నువ్వు ఇది ఇంపార్టెంట్ కంపల్సరీ తీసుకుంటే మనకి మేలు, మనకి ఒక లైఫ్ సెక్యూరిటీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, ఇది తీసుకొని కన్విన్స్ చేస్తాడు. ఫైనల్గా వచ్చేసి బిందు ఐఎమ్ రిజెక్టింగ్ బావ మాస్టర్ మాట్లాడిన తర్వాత రిజెక్ట్ నాకు వద్దు అంటాడు అనమాట. తర్వాత లోపల వచ్చే హాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి బావ మాస్టర్ వచ్చేసి తీసుకో, ఫైనల్గా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నాడు, కన్విన్సింగ్గా తీసేసుకో అని చెప్తున్నట్టు ఒక బావ మాస్టర్. తర్వాత
అప్పుడు బిందు తీసుకుంటుంది అనమాట. తీసుకుంటే బా మాస్టర్ బిగ్ బాస్ తీసుకురామంటాడు. ఆ వీక్స్ మీ బ్యాచ్ టిక్ మార్క్ బ్యాచ్ తీసుకురామంటాడు. బ్యాచ్ తెచ్చేటప్పుడు బ్యాచ్ తెచ్చి బా మాస్టర్ శివాకి ఇచ్చేస్తాడు. శివ వచ్చి నాకు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను తీసేసుకొని శివ వచ్చేసి బిందుకి ఇచ్చేస్తాడు. టికెట్ ఇది ఎవిషన్ ఫ్రీ పాస్ ఫైనల్ థర్డ్ కంటెండర్గా బిందు మనది సెలెక్ట్ అవుతుంది. తర్వాత అయిపోయిన తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. అయిపోయిన తర్వాత రవి హౌస్ నుండి వెళ్ళిపోతాడు. అందరికీ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి హౌస్ నుండి రవి వెళ్ళిపోతాడు. తర్వాత సోమశెట్టి దగ్గర టీవీ ఫ్లాస్ దగ్గర అఖిల్ వచ్చేసి ఫోటో చూసుకుని నేను లాస్ట్ ప్లేస్లో గేమ్ సరిగ్గా నన్న గేమ్ సరిగ్గా వాడు గెలిచాలి, రేపు గెలిచి కూడా బాగుండదు. ఫైనల్ ఫోర్త్ ఎవిషన్స్ ఫ్రీ పాస్ మాత్రమే ఛాన్స్ ఉంది, గేమ్ గెలుచు అని అఖిల్ తిట్టుకుంటూ మోటివేట్ అవుతున్నాడు. దానిపాటు అఖిల్ పక్కకి శివ వస్తుందంట. శివ వచ్చేసి శివ కూడా అదేవిధంగా ఇక్కడున్న గేమ్ ఆడుకుంటూ వేస్ట్ అవుతావు, గెలిచా రేపు లాస్ట్ అని చెప్తామంట. తర్వాత బిందు అనిల్ నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి మిగతా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బయట వచ్చేసి ఇది గార్డెనర్లో వచ్చి శివ బిందు కూర్చొని ఉంటారు. ఎలాగైనా రేపు గేమ్ బాగా ఆడాలి, గెలిచాలి అని చెప్తున్నాడట బిందుతో. అది అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఇంతకుముందు గేమ్ ఆడిషన్స్లో నేను రవిని సెకండ్ ప్లేస్లో తెప్పించాను, బాగా గెలిచాడు. నేను సపోర్ట్ చేసిండే నాకు ఇక్కడ సపోర్ట్ చేయలేదు రవి నాకు, కానీ చూద్దాం అనేసి అయిపోతుంది. ఇది నా 27th డే ఎపిసోడ్ రివ్యూ, టోటల్ రివ్యూ. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరు బాగా ఆడి ఎవరు బాగా ఆడలేదు కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.